హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? సో ఈ క్లిప్స్ అన్నీ చూసి మళ్ళీ మా ఇంట్లో ఫంక్షన్ అని అయితే అనుకోవద్దు. ఆల్రెడీ మొన్నే కదా బర్త్డే ఫంక్షన్ అయితే జరిగింది. సో ఇదేంటంటే మీరు టైటిల్ థంబ్నెయిల్లో చూసారు కదా, ఇది నా సీమంతం వ్లాగ్ అనమాట. ఇది ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ అయితే చేశాము 1 year బ్యాక్. సో మళ్ళీ ఏంటంటే ఈ కాపీరైట్ ఇష్యూ అయితే వచ్చింది, చిన్న ఇష్యూ. సో మ్యూజిక్ అది పెట్టడం వల్ల ఇంకా అందుకని ఈ వీడియోని అయితే డిలీట్ చేయాల్సి వచ్చింది. సో మళ్ళీ అలా వేస్ట్గా డిలీట్ చేయడం ఎందుకులే, పెడితే ఏంటంటే మాకు కూడా ఒక మెమరీ లాగా ఉంటుంది అని అయితే మళ్ళీ రీఅప్లోడ్ అయితే చేస్తున్నాం అనమాట. సో మీరు కూడా ఇంకొకసారి ఈ వీడియోని అయితే చూసేయండి. ఇంకా వ్లాగ్లోకి వెళ్ళిపోతే నా సీమంతం అనేది 9th monthలో అయితే జరిగిందనమాట. నా డ్యూ డేట్ వచ్చేసరికి February 16th అయితే ఇచ్చారు 2024లో. సో January 20th అయితే నా సీమంతం అయితే జరిగింది. సో మా టెర్రస్ పైనే చేసేసుకున్నాం అనమాట. క్లోజ్ రిలేటివ్స్ని, ఫ్రెండ్స్ని పిలుచుకొని అయితే చేసుకున్నాము. సో ఇంకా ఏంటంటే ఆ డెకరేషన్ అది కూడా సృజనే చూసుకున్నాడు. ఎప్పుడు మా ఇంట్లో ఏ ఫంక్షన్ ఉన్నా తనే చేస్తాడు కదా. సో ఈసారి కూడా బ్యాక్ డ్రాప్ అవన్నీ బయట కొనుక్కొని తనే చేశాడనమాట. ఇంక ఇక్కడైతే మేమందరం రెడీ అయిపోతున్నాం. అప్పుడంటే నిహాన్ లేడు కాబట్టి నా పొట్టలో ఉన్నాడు. సో ఇంకా రెడీ అవ్వడం, నాకు ఇంకా ఫ్రీగా రెడీ అయ్యాను అనమాట, ప్రశాంతంగా. కానీ ఇప్పుడు ఇట్లా రెడీ అవ్వాలంటే అసలు నా వల్ల కాదు. ఒక 2 hours ముందు నుంచే కూర్చోవాలి నేను. సో ఇంకా అట్లా ఉందన్నమాట పరిస్థితి. సో ఇంకా అట్లా రెడీ అయిపోయి వచ్చే ముందు చిన్న ప్రేయర్ అయితే చేసుకొని పైకైతే వచ్చామన్నమాట. ఇంకా వచ్చాక అమ్మ వాళ్ళు సారీ అది తెస్తారు కదా. సో యాజ్ యూజువల్గా మన రిచువల్స్ అయితే చేశారు, బోత్ అమ్మ వాళ్ళ సైడ్ అండ్ హస్బెండ్ సైడ్ కూడా. సో ఈ క్లిప్స్ అన్నీ అవే. ఇంకా వాళ్ళు పువ్వులు, ఫ్రూట్స్, స్వీట్స్ ఇవన్నీ తెస్తారు కదా. సో అవన్నీ తెచ్చి గంధం అది పూసి ఇంకా బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చారనమాట. సో ఈ క్లిప్స్ అన్నీ కూడా అవే. నేనైతే అసలు బాగా చబ్బిగా ఉన్నాను. అసలు ఈ క్లిప్స్ అన్నీ చూస్తుంటే అసలు నేనైనా ఇట్లా ఉంది అని అయితే అనిపిస్తుంది నాకు. అంటే 9th month పడింది కదా. సో బాగా ఫేస్ అంతా చబ్బిగా, లావుగా, నోస్ కూడా బాగా లావుగా అలా ఉండి, సో నీరు వచ్చేసిద్ది అంటారు కదా. సో అలా అయిందనమాట నాకు కూడా. సో ఈ క్లిప్స్ అన్నీ చూస్తుంటే అసలు నేనైనా అని అయితే అనిపిస్తుంది. ఇంకా అప్పుడంటే బాగా టెన్షన్గా ఉంటుంది, ఎందుకంటే 9th month వచ్చేసింది. ఇంకో ఎప్పుడు డెలివరీ అయిద్దో తెలియదు. అంటే కొంతమందికి 9th పడంగానే డెలివరీ అయితే అయిపోయిద్ది కదా. సో అలా అయిద్దేమో అని అయితే 9th month పడంగానే అయితే చేశారనమాట. సో ఇంకా మనసులో చాలా టెన్షన్ అది ఇది రన్ అవుతూ ఉంది ఒక పక్క. సో ఎప్పుడు డెలివరీ అయిద్దా, ఎప్పుడు చూస్తానా అని అయితే, పాప బాబా అని అయితే ఇన్ని జరుగుతూ ఉంటాయి మనసులో. సో ఆ రోజు అప్పుడు కూడా అసలు నాకు చాలామంది చూసిన వాళ్ళు బయట హాస్పిటల్ దగ్గర కానీ, ఎవరైనా రిలేటివ్స్లో కానీ, ఫ్రెండ్స్లో కానీ చాలామంది అబ్బాయి అని అయితే చెప్పారు. అంటే పొట్ట షేప్ చూసి చెప్తారు కదా. సో నాకైతే అలా పొడవుగా ఉండేదన్నమాట. సో పొడవుగా ఉంటే అబ్బాయి అని అయితే చెప్తారు కదా. సో రౌండ్గా ఉంటేనేమో అమ్మాయి, ఇలా కొన్ని చెప్తా ఉంటారు కదా పెద్దవాళ్ళు. సో నాకు కూడా చాలామంది ఇట్లా అబ్బాయి అని అయితే చెప్పారు. సో నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, డెలివరీ ఫేజ్ అనేది 9th monthకి వచ్చేసరికి ఇంకా లాస్ట్ ఫేజ్ కదా. సో అక్కడికి వచ్చేసరికి ఏంటంటే మొత్తం మనసులో అంతా బాగా టెన్షన్, ఏం జరిగిద్దా, ఎలా ఉంటుందా అలే రన్ అవుతూ ఉంటుంది. సో అలా ఉన్నాను అనమాట, ఆ ఫేజ్లో ఉన్నాను నేను. ఇంకొక పక్క ఏంటంటే అసలు డెలివరీ ఎలా జరిగిద్ది, నార్మల్ అయిద్దా, సీ సెక్షన్ అయిద్దా అనేది ఒక టెన్షన్. అసలు ప్రెగ్నెన్సీ జర్నీ అంటేనే ఒక పక్క హ్యాపీనెస్ ఉంటుంది, ఒక పక్క ఈ టెన్షన్ అనేది ఉంటుంది. అసలు స్టార్టింగ్ నుంచి చూసుకున్నా కూడా నాకు ప్రెగ్నెన్సీ మ్యారేజ్ అయిన 4 yearsకి అయితే అందింది. సో వన్స్ ప్రెగ్నెన్సీ రాగానే ఇంకా 3rd month అలా పడంగానే మాయ కిందకుంది అని అయితే చెప్పారనమాట. సో స్కానింగ్లో అది చూసి, సో ఇంకప్పటి నుంచి అదొక టెన్షన్, ఎలాగైనా జాగ్రత్తగా ఉండాలి, అసలు జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్ళాలి ఈ ప్రెగ్నెన్సీని. రాక వచ్చింది కదా. సో అప్పుడు ఆ టెన్షన్లో అయితే ఉన్నాం కొన్ని రోజులు. ఇంకా తర్వాత తిఫా స్కాన్లో అదంతా చక్కగా బాగానే ఉంది. మళ్ళీ 9th monthకి వచ్చేసరికేమో బొడ్డు తాడు మెడలో వేసుకొని అయితే ఉన్నాడు బేబీ. సో అని అయితే చెప్పారు. కానీ టెన్షన్ పడాల్సింది ఏం లేదని అయితే చెప్పారులే, కానీ వాళ్ళంతే చెప్తారు, మనకి టెన్షన్ అయితే ఉంటుంది. సో అప్పుడైతే ఇంకా ఆ టెన్షన్లో అయితే ఉన్నాము. ఇంకా వన్స్ డెలివరీ ఇంకా 9th month వచ్చేసరికి ఏమో అసలు నిద్ర సరిగ్గా ఉండదు, ఫుడ్ కూడా ఇంకా
తినలేము ఎక్కువ. సో, 6th, 7th మంత్‌లో తిన్నంత 9th మంత్‌లో అసలు తినలేము. ఇంకా నిద్ర కూడా సరిగ్గా పట్టదు కదా! సో, పక్క కుదరక నిద్ర కూడా పట్టదు. ఇంకా ఈ డెలివరీ ఎలా జరిగిద్ది, అదే మైండ్‌లో అదే రన్ అవుతా ఉంటది. సో, వన్స్ డెలివరీ అయ్యాక ఇంకా మీరు చూస్తానే ఉన్నారు కదా! నిహాన్ గాడు అసలు మామూలుగా ఒక్క చోట కూడా ఉండడనమాట. సో, డెలివరీకి ముందు ఎంత ఎక్సైట్‌మెంట్, ఎంత ఆలోచనలో అయితే ఉంటాం కదా! సో, ఇంకా వన్స్ వీళ్ళు బేబీస్ బయటికొచ్చాక అసలు మామూలుగా చేయరు. అసలు ఎంత అల్లరి చేస్తాడంటే అసలు నన్ను ఇంట్లో పనే చేసుకోనియ్యడనమాట. సో, 1 ఇయర్ కంప్లీట్ అయిపోయింది కదా వాడికి. సో, ఇప్పుడిప్పుడే నుంచుంటున్నాడు, పట్టుకొని నడుస్తున్నాడనమాట. ఇంకా నడవడం రాలేదు ఇంకా. సో, పాకుతా ఉంటాడనమాట ఇల్లంతా. నేను పని చేసుకుంటుంటే వంటగదిలోకి వచ్చి మొత్తం కదిలిస్తూ ఉంటాడు. మొత్తానికి నేను ఎక్కడుంటే అక్కడే ఆడుకుంటూ ఉంటాడు ఇల్లంతా తిరుగుతా. సో, ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ఈ క్లిప్స్ అన్నీ చూస్తుంటే అప్పుడు ఆ రోజుల్లో అవన్నీ గుర్తొస్తున్నాయి, ఆ మూమెంట్స్ అన్నీ. అప్పుడు అంత ఎగ్జైట్మెంట్, అంత టెన్షన్, ఆ ఆ రోజులే వేరనమాట. సో, అన్ని ఆలోచనలతో ఉంటాం మనం. సో, వన్స్ వీళ్ళు డెలివరీ అయ్యి బయటికి రాగానే ఇంత ఇంత అల్లరి చేస్తా, ఇంత గోల చేస్తూ ఉంటారు. బట్ ఓకే, ఎందుకంటే పిల్లలు కావాలంటే ఇంక ఇవన్నీ పడాల్సిందే, తప్పదు. సో, ఇంత అల్లరి చేసినా ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ మీద ప్రేమ అయితే తగ్గదు కదా! సో, ఇంత అల్లరి చేస్తూ ఉంటారు కదా వీళ్ళు. సో, ఒక ఫ్రీ టైం దొరికితే బాగుండు, కొంచెం సేపు అయినా హాయిగా ఉండొచ్చు అని అయితే అనిపిస్తూ ఉంటుంది. కానీ ఒక్క అరగంట అలా కనపడకపోతే మళ్ళీ అదొక దిగుల్లాగా ఉంటుంది. సో, అందరు మదర్స్ ఇంతే ఉంటారేమో మరి. సో, మీలో ఎవరైనా కొత్తగా మదర్స్ అయ్యే వాళ్ళు ఉంటే మెయిన్గా ఉండాల్సింది ఓపిక. ఓపిక అనేది చాలా ఉండాలి. సో, పిల్లల్ని పెంచాలంటే పేషెన్స్ అయితే చాలా ఉండాలన్నమాట. సో, ఇదొక చిన్న టిప్ లాగా అయితే అనుకోండి. ఇంకా వ్లాగ్ అయితే ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాను. సో, నా సీమంతం అయితే ఇంత సింపుల్గా జరిగిపోయిందనమాట. సో, ఇంకా నిహాన్ కూడా చక్కగా సేఫ్గా నా దగ్గరికి అయితే వచ్చేసాడు. సో, వ్లాగ్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మళ్ళీ ఇంకొక మంచి వ్లాగ్తో అయితే కలుద్దాం.